హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ చూపిస్తారు. తన పేరు వచ్చేసి జియానింగ్ ఉంటుంది. తనేమో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తూ తన బాధని మొత్తం కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనే వచ్చేసి నాకు ఇప్పుడు 22 years ఉన్నాయి, అలాగే ఇన్ని రోజులు కూడా నేను జియా ఫ్యామిలీలో ఉన్నాను, కానీ సడన్గా నేను వాళ్ళ కూతురు కాదని తెలిసిపోవడంతో వాళ్ళ సొంత కూతురైన క్విన్ వచ్చిన వెంటనే నన్ను బయటకు పంపేయడం స్టార్ట్ చేశారు. అలాగే నేను వాళ్ళ సొంత కూతురు ఏమాత్రం హర్ట్ చేయకున్నాక నేను హర్ట్ చేశానని చెప్పి బ్లేమ్ లేపి నన్ను బయటకు పంపించారు. అందుకే ఈ బాధలు నేను ఈ స్టోర్ సాగుతున్నానని చెప్పి, అలాగే నేను ఇప్పుడు చాలా పూర్ అయిపోయినానని తన దగ్గర ఉన్న క్యాట్స్ వైపు తిరిగి, ఆ క్యాట్స్ కుండి నా దగ్గర ఎలాంటి మనీ కూడా లేదు మీకు ఫుడ్ పెట్టడానికి, కేవలం ఇదిగో ఈ క్యాండీ మాత్రమే ఉంది, నన్ను క్షమించని చెప్పి హీరోయిన్ మా క్యాండీ అనేది అక్కడున్న క్యాట్స్కి అనేది ఇచ్చేస్తుంది. ఆ క్యాట్ ఏమో పర్లేదు లేదు ఒక్కటే కదా నువ్వు లాస్ట్గా మాకు ఫుడ్ పెట్టేది, ఎందుకంటే నువ్వు ఒక గంటలోపు చనిపోతావని క్యాట్స్ అనేవి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది. నాకేమైనా హెలిసినేషన్ జరిగిందా లేకపోతే ఫీవర్ వచ్చిందా, ఇలాంటి మాటలు ఎలా వినిపిస్తున్నాయని. కానీ అప్పుడే తనకు అర్థమవుతుంది అక్కడ ప్రతి ఒక్క యానిమల్ మాటలు అన్నీ కూడా తనకు అర్థమవుతాయని. అలా క్యాట్ వైపు తిరిగి ఏం జరిగింది, మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక క్యాట్ ఏమో ఇదిగో ఈ ఫోటో చూడు, ఈ ఫోటోలో ఉన్నవాడే సీరియల్ కిల్లర్, అలాగే ఇప్పుడు నేను 1 month నుంచి ఫాలో అవుతున్నాడు, అలాగే ఇప్పుడు నీ ఇంటి కింద కూడా ఉన్నాడని చెప్పి తన పేరు కూడా చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న టీవీలో కూడా ఆ కిల్లర్ గురించి వచ్చేసరికి హీరోయిన్ నిజంగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలాగే ఆ కిల్లర్ని పట్టించిన వాళ్ళకి కూడా 1 million మనీ ఇస్తామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఒకసారి చూద్దామని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడున్న చెట్టు కింద సీరియల్ కిల్లర్ అనేది హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే వెంటనే తను అనేది వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది. అలా వాళ్ళ బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేసరికి అక్కడున్న ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా వాళ్ళ బ్రదర్ కోసం డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ చెన్నైతో పాటు ఇన్ని రోజులు కూడా సొంత కూతురు అయిన క్విన్ కూడా వచ్చి ఉంటుంది. తను ఒక వీల్ చైర్లు అనేది తనతో పాటు వచ్చేసరికి హీరోయిన్ చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే 22 years దాకా వాళ్ళతో చాలా హ్యాపీగా వాళ్ళ బ్రదర్ తోటి కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అలా ప్రతి ఒక్క క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళ బ్రదర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడికి పోలీస్ వాళ్ళు హీరోయిన్ దగ్గరకు పంపించేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో ఇవన్నీ నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు తెలియదా, నువ్వు నాకు ఇలా చేస్తే నీ పైన మాకు సింపతి కలుగుతుంది, అప్పుడు మన ఫ్యామిలీలోకి తీసుకుంటాం అనుకుంటున్నావా, నువ్వు చేసింది అంత చిన్న తప్పేం కాదు, క్విన్కి నువ్వు కావాలనే స్టెప్స్ పైన నుంచి కింద పాడేసావు చూసావా, ఇప్పుడు తను కూడా అసలు నడవలేకపోతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి అదేం కాదు నేను చెప్పేది నిజమే, నిజంగానే ఇక్కడ క్రిమినల్ ఉన్నాడన్నా కానీ చెన్నేమో పట్టించుకోకుండా ఇదిగో ఇది ఉందే మీ సొంత బ్రదర్ ఫోన్ నెంబర్, తనకు ఫోన్ చేయి, తను కావాల్సింటే నీ దగ్గరకు వస్తాడని చెప్పి ఫోన్ నెంబర్ విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో గట్టిగా పిలుస్తుంటుంది చెన్నని, కానీ అస్సలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఇప్పుడు తన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైతే అది అవుతుందని అక్కడ కింద పడిన పేపర్ తీసుకొని ఫోన్ నెంబర్ వైపు చెక్ చేస్తుంది. అలా చేయాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న క్యాట్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏడ్చొద్దు, ఏడిస్తే అసలు బాగుండవని చెప్పేసరికి తనేమో తన కళ్ళని క్యాట్తో క్లీన్ చేసుకుంటుంది. క్యాట్ ఏమో అసలు చేయొద్దన్నా కానీ చేసేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ బ్రదర్కి అనేది ఫోన్ చేస్తుంది. అలా వాళ్ళ బ్రదర్కి ఒక క్షణం ఆలోచించి ఏదైనా సరే అని ఫోన్ చేసేసరికి అవతల సైడ్ నుంచి వాళ్ళ బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడు ప్లీజ్ రావా బ్రదర్ అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనేది చూపిస్తాడు. తన పేరు వచ్చేసి జియా ఉంటుంది. అలా జియా ఇప్పుడే వెయిట్ చేయను, టెన్షన్ పడొద్దు, నేను ఇలానే కాల్లోనే ఉంటాను, నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి హెల్మెట్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అనేది పిలుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని చెప్తే మా సిస్టర్ని సేవ్ చేయడానికి అని చెప్పేస్తాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ నుంచి 30 kilometers కేవలం తను నీకు ఎప్పుడైనా సరే మనీ కోసమే కదా, ఎప్పుడు కూడా అదిగా అక్కడ ఉన్న చెన్నుని చాలా సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది, నువ్వెందుకు వెళ్తున్నావు అని చెప్తున్నా కానీ జిఎం అసలు పట్టించుకోకుండా తను అనేది చాలా స్పీడ్గా బైక్ పైన వస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో వాళ్ళ బ్రదర్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఇన్ని రోజులు కూడా పట్టించుకోకుండా ఉంటుంది. వాళ్ళ బ్రదర్ కూడా ఒక నార్మల్ ఆఫీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అలాగే కానీ తన కండిషన్ అలాగే తను చదువుకునేది కూడా ఒక పాపులర్ స్కూల్లోనే ఉంటుంది. అప్పుడే తను చెక్ చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ నైఫ్ పట్టుకొని భయపడిపోతూ
వెళ్ళిపోతూ ఉంటే ఆ కాల్లో ఉన్న జీ ఉండి నేనే వచ్చానులే డోర్ ఓపెన్ చేయని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా తన దగ్గరికి వెళ్తుంది. అలా బ్రదర్ మీరు వచ్చారని చెప్తే ఇదిగో నువ్వు ఫుడ్ తినలేదన్నావు కదా నీకోసం ఫుడ్ తీసుకొని వచ్చాను, ఫస్ట్ తిన్నాక మిగతా ఆలోచిద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే లోపలికి రండి అని పిలిచేస్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే పర్లేదులే ఇదిగో ఇది తీసుకో, ఇది సెల్ఫ్ డిఫెన్స్ కింద పనికొస్తుంది నీకు అని చెప్పి నీ దగ్గరికి ఎవరు కూడా రాకుండా అది నీకు ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అంటుంది. అలాగే జిఏమో తన కోసము కొన్ని జ్యూస్ బాటిల్స్ కూడా తీసుకొని వచ్చింటాడు. కానీ స్ట్రాస్ ఎక్కడ పెట్టడం తోటి మొత్తం వెతుకుతూ ఉండేసరికి హీరోయిన్ పర్లేదు కానీ ఇంకెప్పుడు కూడా ఇలా మొత్తం మనీ వేస్ట్ చేద్దానని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా అలానే మాట్లాడుకుంటూ పడుకునేసరికి పిల్లేమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నాడు ఆ కిల్లర్ మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటే అక్కడ జీవుండి ఏం మాట్లాడుతున్నావు అని అడిగేసరికి సైలెంట్గా ఉండని చెప్పి తన ఫోన్లో నా టైపింగ్ చేసి జీక్ అనేది చూపిస్తుంది. అది చూసిన జీ ఏమో అవునా నిజంగా సరే అయితే నువ్వు వెళ్ళి దాక్కో నేను ఇక్కడే డోర్ వెనుక దాక్కుంటానని చెప్తూ ఉంటే అప్పుడు ఆ కిల్లర్ ఏమో సైలెంట్గా డోర్ ఓపెన్ చేసి లోపలికి అనేది వస్తూ ఉంటాడు. అది చూసిన కరెక్ట్ హీరో వాళ్ళ బ్రదర్ అనేది కిల్లర్ చేయి గట్టిగా పట్టేసుకుంటాడు. అలా హీరోయిన్ పిలిచి వెంటనే లైట్స్ ఆన్ చేయమని చెప్పేసరికి తను లైట్స్ ఆన్ చేస్తే హీరోయిన్ ఏమో బ్రదర్ నిజంగా మీరు చాలా మంచి పని చేస్తారు తెలుసా మనకి ఇప్పుడు మనీ ఎంత వస్తుంది అనుకున్నారని చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో చెన్న అలాగే క్విన్ కూడా కలిసి ఇదే కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది మొత్తం కూడా ఆన్లైన్లో పబ్లిష్ అయిపోయింది కాబట్టి మనకి ఏదైనా వస్తుందేమో అని చెప్తూ ఉంటే చెన్నేమో అస్సలు కాదు ఎవ్వరు కూడా కనుక్కోలేరు, నేను ఇప్పుడే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను అలాగే మనీ కూడా మనకే వస్తుందని చెప్పేసరికి క్విన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆల్రెడీ హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా కేసు సాల్వ్ చేస్తారని తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ చూసి అంటే తను చెప్పిందంతా కూడా నిజమని నువ్వు చెప్పిందంతా కూడా నిజమేనా అని అడిగేసరికి హీరోయిన్ ఉండి నేను చెప్పిందంతా నిజమని చెప్తుంది. అది విన్నా అక్కడున్న కెప్టెన్ యానేమో మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటే చెన్నుండి తను ఎవరో కాదు మా సిస్టర్ 22 years దాకా మా దగ్గరే ఉందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అయిన జీ కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు, తను కూడా నీ చెల్లెలే కదా తను ప్రొటెక్ట్ చేయాలని తెలియదని చెప్తూ ఉండేసరికి క్విన్ ఏమో నువ్వెందుకు మా బ్రదర్ పైన కోపం చెప్తున్నావని చెన్నకనే సపోర్ట్ చేస్తూ ఉంటే హీరో నేను చెప్పేదేం అబద్ధాలు కాదు మీరే చూడండి కెప్టెన్ నేను తనకి ఆల్రెడీ ఫోన్ కూడా చేశాను అలాగే తను వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చేసి నేను అబద్ధాలు చెప్తున్నానని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని సీసీటీవీ రికార్డింగ్ అనేది చూపించేస్తుంది. అది చూపించిన వెంటనే కెప్టెన్ కూడా అక్కడ ఉన్న చెన్ వైపు అలాగే క్విన్ వైపు కూడా తిరిగి మీరు అలాంటి పనులు చేస్తారని అసలు అనుకోలేదని చెప్తూ ఉంటే క్విన్ నుండి తను నా కాలు బాగాలేదని చెప్పాలనుకుంటున్నా కానీ కెప్టెన్ అసలు విన్నాడు. అలాగే అక్కడున్న జీవైపు చూసి నువ్వు చాలా మంచి పని చేసావు, చాలా దూరమైనా కానీ వచ్చి మీ సిస్టర్ని సేవ్ చేసే దానికి కాను ఖచ్చితంగా నీకు ఒక మంచి అవార్డు ఇప్పిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరోయిన్ ఏమో కెప్టెన్ దగ్గరికి వెళ్ళి బాస్ మాకు కొంచెం మనీ ఇస్తారని చెప్పేసరికి ఖచ్చితంగా మనీ ఇస్తానని చెప్పేస్తాడు. అప్పుడే హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనే జియా ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నుండి తను ఎప్పుడు కూడా పెట్స్ అంటే తనకి చాలా ఇష్టం ఉన్నా కానీ అసలు నువ్వు పెట్స్ అసలు నీ దగ్గర పెట్టుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే దాని ద్వారా నీకు స్టడీ మొత్తం కూడా పోతుందని చెప్పి తను ఒక హరాస్గా చూసుకుంటూ ఉండేవారు. ఇవన్నీ క్విన్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే చెన్నికి చాలా కోపం వచ్చేసి నువ్వు కూడా స్టెప్స్ పై నుంచి క్విన్ కింద పాడేసావు కదా అది కూడా ఒక అటెంప్ట్ కిందే కాబట్టి నిన్ను కూడా జైలుకి వేస్తాను పదని చెప్పి తన దగ్గర ఉన్న బేడీలు తీసుకొని హీరోయిన్ జైలు వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే జీ తన దగ్గరకు వచ్చి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో నువ్వు కల్లారా చూసావా ఎవిడెన్స్ ప్రూవ్ చేయమని చెప్పేసరికి చెన్ సైలెంట్ అయిపోయి ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్తే మరోవైపు మీ హీరోయిన్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తుంది. అది కూడా యానిమల్స్ తో మాట్లాడగలని అలాగే యానిమల్ కమ్యూనికేటర్ అని చెప్పి స్టార్ట్ చేసేసరికి అది విన్న చెన్నేమో అవన్నీ కూడా ఫేక్ అవ పట్టించుకోవద్దు కానీ రేపు గూవాల గ్రాండ్ పది బర్త్డే ఉంది అక్కడ అలాగే ఒక అనిమల్ అసలు పని సరిగా ఉండదు కాబట్టి నువ్వు తనకి హెల్ప్ చేయాలని చెప్పేసరికి సరే అని అంటారు. మరోవైపు ఏమో మనకి మెయిన్ లీడ్ అయిన గూన్ అనేది చూపిస్తారు. అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ చెన్న వచ్చేసి బ్రదర్ ఇదిగోండి చూడండి ఈ అమ్మాయి నిజంగానే అనిమల్స్ తో చాలా బాగా మాట్లాడుతుంది తెలుసా చాలా వైరల్ అయింది కొద్ది రోజుల్లోని మీరే చూడండి అని చెప్పేసరికి హీరో కూడా ఆలోచిస్తూ సరే అయితే రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని చెప్తూ ఉంటే అసలు వద్దు రేపు గ్రాండ్ ఫాదర్ బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రమే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పేస్తారు. అలాగే లైవ్ స్ట్రీమ్ లో చెన్ను తనకి చాలా గిఫ్ట్స్ పంపించేస్తారు. అది చూసిన హీరోయిన్ ఇదంతా కూడా నీ వల్ల అని తన క్యాట్ అనేది కిస్ చేసి అక్కడికి వాళ్ళు ఏ ప్లేస్ కి అయితే బుక్ చేసుకున్నారో ఆ కాఫీ షాప్ అనేది హీరోయిన్ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే ఇదంతా కూడా దూరం నుంచి చూసిన హీరో తనే అని తన దగ్గరకు అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి షన్ కావాలని ఫస్ట్ డౌట్ కోసం ఇదిగోండి నా క్యాట్ అసలు ఏది కూడా సరిగా తినట్లేదు తిన్నా కానీ మొత్తం వామిటింగ్ చేసేసుకుంటుందని చెప్పేసరికి
శని దగ్గర ఉన్న క్యాట్ ఉండి, అక్క నువ్వన్నా చెప్పు, నాకు ఈ పీనట్స్ అంటే చాలా అలర్జీ, కానీ కొత్తగా వచ్చిన మేడేమో నాకు పీనట్స్తో పెట్టి ఫుడ్ తినిపిస్తుంది, అందుకే నాకు ఇలా అసలు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ రావట్లేదు అక్క అని శని దగ్గర ఉన్న క్యాట్ చెప్పేసరికి ఇది చాలా సింపుల్, మీరు కావాలనే తనకి ఒక మేడేమో పీనట్స్ ఇస్తున్నారు, కావాల్సింటే చెక్ చేయండి అక్కడ పీనట్స్ ఆయిల్ ఉంటుందని చెప్పేసరికి హీరో ఫోటో తీసుకొని తననే చెక్ చేస్తాడు. అందులో ప్రూఫ్ కావడంతో హీరోయిన్ నుండి గూ వైపు తిరిగి ఇప్పుడు మీకు నిజం తెలిసిందని చెప్పేసరికి అయితే ఏంటంటే సరే అయితే ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉంది, నా దగ్గర ఒక డాగ్ ఉంది, మీరు కూడా తనకి ఒక్కసారి చెక్ చేయాలని చెప్పేసరికి కానీ చెక్ చేస్తాను అందుకు మనీ ఎంత అవుతాయో తెలుసు కదని చెప్తూ ఉంటే 10 మిలియన్ ఇస్తానని చెప్పి నెక్స్ట్ డే హీరో వాళ్ళ గ్రాండ్ పా బర్త్డేకి హీరోయిన్ అనేది తీసుకొని వస్తాడు. అక్కడ హీరోయిన్ తన క్యాట్ని తీసుకొని వెళ్ళి చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తన వైపే చూస్తూ ఉంటే క్యాట్ ఉండే, అక్క ఇక్కడ నా చుట్టూ చాలా క్యాట్స్ ఉన్నాయి, నేను వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకుంటాను, నువ్వు పార్టీకి వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే జాగ్రత్త, ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పి తన క్యాట్ అనేది కింద ఆడుకోవడానికి పంపించేస్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ చెన్ను మళ్ళీ క్వీన్ ఇద్దరు కూడా వచ్చేస్తారు. నీకు ఈ పార్టీలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అలాగే ఇక్కడికి ఎలా రాగలవు అని చెప్తూ ఉంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా కూడా అవును కదా ఇప్పుడు ఈ హీరోయిన్ వాళ్ళ సొంత కూతురు కాదని తెలిసిపోయింది, అలాగే సొంత కూతురుని తను చాలా టార్చర్ చేసిందంట, అందుకే తను ఇంట్లో నుంచి పంపించేశారంటని ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటే అక్కడికి షెన్ వచ్చేసి మా గెస్ట్ని ఇలానే మాట్లాడేది, తను ఎవరో మీకు తెలీదా, మా ఫ్యామిలీ మేము నా తరపున నేను తను ఇక్కడికి ఇన్వైట్ చేశాను, అలాగే తను ఒక విఐపి కస్టమర్ అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా మళ్ళీ గుసగుసలు అనేది స్టార్ట్ చేసేసుకుంటారు. నిజంగా షెన్ అంటే గూ వాళ్ళకి చాలా క్లోజ్ రిలేటివ్, అలాగే వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ లాగా ఉంటారు. షెన్ ఏ చెప్తే గూ కూడా అదే కరెక్ట్ అంటాడని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక డాగ్ అనేది వస్తుంది. అందరిపైన కూడా చాలా అగ్రెసివ్ గా కోపంగా పరిగెత్తుకుంటూ వస్తేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా భయపడి పారిపోతూ ఉంటారు. అది చూసిన క్వీన్ ఏమో ఇదే కరెక్ట్ టైం అని హీరోయిన్ ఆ డాగ్ మీదకి నెట్టేయాలని చెప్పి తన వీల్ చైర్ తోటి హీరోయిన్ కిందకి నెట్టేస్తుంది. అప్పుడే డాగ్ ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి అనేది వచ్చేసరికి హీరోయిన్ నా పని అయిపోయిందని టెన్షన్ పడిపోతూ ఉంటే మరోవైపు మిషన్ నుండి తన్ని సేవ్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటే గాడ్స్ అనేది తను ఆపుతూ ఉంటారు. కానీ అందరికీ విచిత్రంగా డాగ్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన పప్పెట్లాగా ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన క్వీన్ ఏమో ఆ క్రెడిట్స్ అన్ని కూడా తనే తీసుకోవాలని సాంగ్ చేంజ్ చేసినందుకు తను చాలా బాగుంది, అలాగే ఇప్పుడు పర్లేదు నేనున్నాను కాబట్టి తను ఎవరిని కూడా ఏమీ చేయదు, టెన్షన్ పడొద్దండి అని చెప్పి తనే మొత్తం చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన డాగ్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి తన అన్ని అబద్ధాలు చెప్తుందని అంటూ ఉంటే హీరోయిన్ పర్లేదులే పట్టించుకోవద్దని పైకి లేస్తుంది. కానీ తను స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చి తన అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన క్వీన్ ఏమో చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్ హెల్ప్ చేసిందని చెప్పి హీరో ఉండి తన కోసం థ్యాంక్స్ చెప్పాలని చూస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయిన క్వీన్ వచ్చేసి తనేం చేయలేదు, నేనే తనకి ఆ డాగ్కి హెల్ప్ చేస్తానని చెప్పేసరికి శనికి కోపం వచ్చి నీ ఫేస్ చూసావా ఎలాగుందో, ఇప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వచ్చింది దానిలాగుంది, అలాంటిది నువ్వు ఆ డాగ్ని సేవ్ చేసావంటే మేము నమ్మాలా, అలాగే ఆ డాగ్ నుంచి ఇంతమందిని సేవ్ చేసావంటే మేము ఎలా నమ్మగలం అని చెప్పేసరికి అది విన్న క్వీన్ నుండి లేదు నేనే సేవ్ చేశాను, అందుకే ఇంతమంది వాళ్ళు కూడా ఏం చేయలేదు చూసారు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి సరే అని అంటుంది. అప్పుడే హీరో ఎవరు సేవ్ చేశారో తెలుస్తుందని చెప్పి ఆ డాగ్ దగ్గరికి వెళ్ళి నిన్ను ఎవరు సేవ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పేసరికి ఆ డాగ్ ఏమో ఏం చేయాలో తెలియక తన ఒక స్మెల్ అనేది పీలుస్తుంది. ఆ స్మెల్ డాగ్స్కి చాలా ఇష్టం కావడంతో ఆ స్మెల్ అనేది క్వీన్ దగ్గర వస్తుంటుంది. ఆ డాగ్ ఏమో డైరెక్ట్గా క్వీన్ దగ్గరికి వెళ్ళేసరికి చెన్నుండి చూసావు కదా నా సిస్టరే మొత్తం కూడా తనకి నయం చేసింది కాబట్టి నా సిస్టర్ దగ్గరకు వచ్చిందని, అలాగే నువ్వు మా సిస్టర్ని బ్లేమ్ లేపొద్దని చెప్తూ ఉండేసరికి ఆ డాగ్ ఉండి హీరోయిన్ వైపు తిరిగి తను ఏదో ఒక మంచి పర్ఫ్యూమ్ కట్టుకొని వచ్చినట్టుంది, అది కూడా డాగ్స్కి ఇష్టమయ్యేది, అందుకే మేము ఇలా అట్రాక్ట్ అవుతున్నాము అని హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునా సరే అని నీ దగ్గర అనిమల్స్కి ఎంతో ఇష్టమైన పర్ఫ్యూమ్ కట్టుకొని వచ్చావు కదా అందుకే నీ దగ్గరికి డాగ్ వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ క్యాట్ ఈ మాటలన్నీ కూడా విని తన ఫ్రెండ్స్ క్యాట్స్ అందరినీ కూడా క్వీన్ పైకి అనేది పంపించేస్తుంది. ఆ క్యాట్స్ అన్ని కూడా క్వీన్ పైకి వెళ్ళి ఆ స్మెల్ అనేది చాలా బాగా నచ్చడంతో క్వీన్ ఎంత కూడా తీసేస్తున్నా కానీ అసలు పట్టించుకోకుండా క్వీన్ దగ్గరకు వస్తూ ఉంటాయి. అది చూసిన హీరోయిన్ ఇప్పటికైనా నీకు అర్థమైందా క్వీన్ ఎలాంటి పని చేసిందని చెప్పేసరికి అక్కడున్న క్యాట్స్ అన్ని కూడా క్వీన్ అనేది కొంచెం రక్తం వచ్చేలాగా బరికేసి ఉంటాయి. అలాగే తను తప్పించుకోవడానికి వెళ్ళిపోయేసరికి స్లిప్ అయి కింద కూడా పడిపోతుంది. అలా కింద పడిపోయేసరికి హీరోయిన్ నుండి నవ్వుకుంటూ ఉంటే చెన్నేమో తను వెంటనే అక్కడ వీల్ చైర్ పైన కూర్చోబెడుతుంది. అది చూసి తను చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి పక్కన ఎవరున్నారో కూడా చూడకుండా చూసావా తను ఎలా ఉందని చెప్పేసరికి హీరో కోపంగా తన వైపు ఒక లుక్ చూసేసరికి హీరోయిన్ నుండి పోయి కోపిస్టోనే పట్టుకున్నానా పర్లేదు అయినా కానీ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నట్టున్నాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని చెప్తూ ఉంటే హీరో ఉండి నువ్వు టచ్ చేయడం అయిపోతే పక్కకు వెళ్ళి జరుగుదామని చెప్పి తను అనేది పక్కకు వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో ఫుడ్ తినడానికి
వెళ్తూ ఉంటే తన దగ్గరికి తన క్యాట్ వచ్చేసి హీరోయిన్ తోటి అక్కడున్న క్వీన్ అసలు మంచిదే కాదు, తన కాలుకి అసలు ఏమీ కూడా కాలేదు, ఇప్పుడే కింద నెక్లెస్ పడేసరికి లేచి మళ్ళీ పార్క్లోన తీసుకునిందని చెప్పి తనంతా కూడా యాక్టింగ్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఫస్ట్ తన సంగతి తర్వాత తేలుద్దాం, ఫస్ట్ అయితే ఇప్పుడు డాగ్ గురించి ఆలోచిద్దామని చెప్పేసరికి క్యాట్ కూడా సరే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తుంది. అప్పుడు ఆ డాగ్ ఏమో మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ నుండి నేను తనకి ట్రీట్మెంట్ చేస్తానని చెప్తే ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, పైకి వెళ్దాం పదండి అని చెప్పి డాగ్ రూమ్ కనే తీసుకుని వెళ్తారు. ఆ డాగ్ ఉండి హీరోయిన్ వైపు తిరిగి ఇదంతా కూడా నా రూమే, నా రూమ్ నీకు నచ్చిందా డాక్టర్ అని హీరోయిన్ వైపు అడిగేసరికి హీరోయిన్ నుండి వామో డాగ్స్ కూడా ఇంత పెద్ద రూమ్ ఉంటుందా నేను అసలు అనుకోలేదని చెప్పి డాగ్ ఫుడ్ కూడా చూసి ఇంత కాస్ట్లీనని తననే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదని పైకి లేద్దాం అనుకునేది కాస్త స్లిప్ అయిపోయి పాపం హీరో ప్యాంట్ ఇగ్గేస్తుంది. అలా హీరో ప్యాంట్ కింద పడిపోయేసరికి హీరో షార్ట్ ని చూసి తను షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే హీరో ఉండి ఏం చూస్తున్నా ఫస్ట్ లేవు నా నుంచి అని చెప్పి తన ప్యాంట్ అనేది పైకి తీసుకుందామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఏదో చెప్పేదానిలాగా సారీ సారీ అంటూ పాపం హీరో ప్యాంట్ మొత్తాన్ని ఇక్కడ కిందికి లాగేస్తూ ఉంటుంది. అప్పుడే డాగ్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి డాక్టర్ మీరు పోనిపోయి ఎలాంటి పర్సన్తో పెట్టుకున్నారు మీరు అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ షెన్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది మీ ఇద్దరు అంటూ అనేసరికి హీరో ఉండి ఫస్ట్ నువ్వు నోరు మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదని చెప్తూ ఉంటే షెన్నేమో నేను అసలు చాలా చిన్న పిల్లవాడిని నేను అసలు ఇలాంటివి చూడకూడదని చెప్తూనే మొత్తం చూస్తూనే ఉంటాడు. కానీ హీరో కోపంగా తను అక్కడి నుంచి పంపించేశాక హీరోయిన్ ఏమో సారీ చెప్తుంది. అలా అప్పుడే హీరో ఉండి ఇదిగో ఈ డాక్యుమెంట్ పేపర్స్ చూడని చెప్పేసరికి హీరోయిన్ అవి చెక్ చేస్తూ ఉంటుంది. అవి కూడా ఏదో కాదనమాట డాగ్కి హెల్త్ ప్రాబ్లం అయినటివి. అప్పుడే అక్కడికి షెన్ వచ్చేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి నీకు తెలుసా మా బ్రదర్ చాలా జీనియస్ కానీ తను అనేది అబ్రాడ్కి పంపించాక ఒంటరిగా అయిపోయాడు, తనతో పాటు డాగ్ తప్ప ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్కి తన హెల్త్ ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది. అలా హీరోయిన్ నుండి తనకి హెల్త్ ప్రాబ్లం అంటే ఏమీ కూడా లేదు, మీరు ఎప్పుడైతే తనతో ఒంటరిగా ఉంటారో తను కూడా అలానే ఒంటరిగా ఫీల్ అయినందుకే ఇలా ఉంది, మీరు చాలా రిచ్ పర్సన్స్ కదా తనకు ఒక తోడుని వెతుకోవచ్చు కదా, లేకపోతే తనతో పాటు మీరు ఇప్పుడు టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఇన్ని రోజులు కూడా తనతో పాటు చాలా బాగున్నారు, ఇప్పుడు ఎప్పుడైతే మీరు సీఈఓ అయ్యారు అప్పుడు తను చాలా ఒంటరిగా వదిలేశారు అందుకే తను ఇలా లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్పేసరికి హీరో ఉండి అవునని డాగ్ టచ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ నువ్వు అసలు టచ్ చేయొద్దు, నువ్వు అసలే తను మంచిగా చూసుకో నేను చూసుకుంటానని ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అది చూసిన చెన్నమ్మ ఫస్ట్ మీ ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా, ఒక వస్తువు లాలీపాప్ కోసం గొడవ పడడానికి ఫస్ట్ మీరు ఎలా ఉన్నారో చూడండి అని చెప్పి ఇంకా వాళ్ళ బ్రదర్ కోపంగా చూడడంతో బయటికి వెళ్ళిపోతూ నాకు అసలే కమిషన్ రావాలి, ఆ కమిషన్లో కూడా స్పోర్ట్స్ కార్ అలాంటిది ఇప్పుడు పోతుందేమని భయపడిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కూడా హీరో చెప్పిన దానికి అసలు ఒప్పుకోకుండా కిందికి అనేది వస్తుంది. కిందున్న మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ బయటికి నెట్టేశాడు, తన డాగ్కి మంచిగా చేయలేకున్నట్టుంది అందుకే పంపించేశారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఆల్రెడీ మొత్తం నేను తను క్యూర్ చేస్తాను కానీ తనతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలని చెప్తూ ఉంటారు. కానీ చెన్నాలాగే క్వీన్ అస్సలు పట్టించుకోరు, తను చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు, ఎందుకంటే నేను తన జియా ఫ్యామిలీలోనే 22 years దాకా చూశాను కానీ తనే కావాలని క్వీన్ అనేది బుల్లి చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా తను టార్చర్ చేస్తూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో అవస్థలు పట్టించుకోకుండా హీరో డాగ్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే క్వీన్ వచ్చేసి నాకు అర్థమైంది మా హీరోయిన్ అసలు తనకి ఏమాత్రం క్యూర్ చేయలేదని చెప్తూ ఉంటారు. కానీ హీరో అసలు తను పట్టించుకోడు. అలాగే క్వీన్ నుండి నేను ఆ డాగ్కి క్యూర్ చేయగలను, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నేను చెప్పిన మాట వింటేనని చెప్పేసరికి హీరో తనకి ఎవరు చెప్తున్నారని కూడా చూడకుండా సైలెంట్గా నీ పనిలో నువ్వు ఉండని చెప్పేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక్కసారిగా హీరో వాళ్ళ గ్రాండ్ పా రావడంతో చెన్నుండి ఒక రింగ్ అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ పా ఉండి ఇది మీ గ్రాండ్ మా రింగ్ రా, ఇది నీకు అలాగే క్వీన్కి కూడా పెళ్లి ఫిక్స్ చేయాల్సిందే, ఇది మన చిన్నప్పుడు ఫ్యామిలీ కోరిక అని చెప్తూ ఉంటే హీరో ఉండి వెంటనే గ్రాండ్ పా ఇది మా గ్రాండ్ మా రింగ్ అంటున్నారు కాబట్టి అది క్వీన్కి దొరికింది కాబట్టి మీరే క్వీన్ పెళ్లి చేసుకున్నప్పుడు మాకు కూడా ఒక గ్రాండ్ మా అంటూ వస్తుంది అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందని అంటూ ఉంటే షెన్ నుండి నాకు ఇలాంటి అమ్మాయి వదిన వస్తలు వద్దని చెప్పి తన వీల్ చేత ముందుకు నెట్టేసేసరికి హీరోయిన్ డాగ్ అని సైగ చేసేస్తుంది. అలా సైగ చేసిన వెంటనే డాగ్ గట్టిగా అరుస్తూ క్వీన్ వైపుకు వెళ్తూ ఉంటే క్వీన్ భయపడిపోయి ఆ వీల్ చైర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అది చూసిన చెన్నేమో షాక్ అయిపోతూ ఉంటే క్వీన్ ఏమో బాడీ గార్డ్స్ అనేది హెల్ప్ అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే క్వీన్ అంతా కూడా ఫేక్ చేసిందే, తను కావాలని నాటకం ఆడిందని చెప్తూ ఉండేసరికి చెన్నుండి నువ్వేం చేసావని చెప్తూ ఉంటే హీరో నుండి నేను చెప్తాను తన కాళ్ళన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ మీ దగ్గర కావాలని ఇలా నాటకం ఆడింది తప్ప అంతకు మించి ఇంకేం లేదు, కావాల్సి ఉంటే ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పి తన హై హీల్స్ తోటి అక్కడున్న బ్యాండేజ్ మొత్తాన్ని కూడా తను రిమూవ్ చేసేస్తుంది. అలా రిమూవ్ చేసి ఇప్పటికైనా చూడండి తన కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా, అలాగే సర్జరీ అయిందని మీరు కూడా చెప్పారు కదా అక్కడ ఏమైనా ఉందని చెప్తూ ఉండేసరికి డాగ్
అలాగేమో హీరోయిన్ వైపు చూసి నిజంగా మా డాక్టర్ చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటారు. క్యాట్ కూడా ఎవరు కూడా మా డాక్టర్ని అసలు బుల్లి చేయలేరని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ నుండి పర్లేదు వీళ్ళందరినీ నేను చూసుకోగలను, నువ్వు జాగ్రత్తగా ఇక్కడ నుంచి వెళ్ళా నా క్యాట్కి చెప్పేసరికి క్యాట్ కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా వచ్చేసి ఇది నా బర్త్డేనా లేకుంటే ఇదేమైనా ఒకరిపైన ఒకరు పోటీ పడేదే ఏంటి, కానీ నా బర్త్డే రోజు నా మనవడిది పెళ్ళి అనౌన్స్ చేయాలనుకుంటున్నానని చెప్తూ ఉంటే హీరో ఉండి గ్రాండ్ పానే నాకు ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళు గూ ఫ్యామిలీలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి మీరే పెళ్లి చేసుకోండి, కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదని చెప్తారు. మరోవైపు ఏమో చెన్నుండి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను 22 years నుంచి తన వైపు చూశాను కానీ తను ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చేస్తుందని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా తన గురించి చెప్తూ ఉంటుంది. నేను 20 years దాకా మీ ఇంట్లో ఎలా బతికానో మీకు తెలుసా, తినడానికి కూడా కేవలం 10 minutes తప్ప అసలు ఏది కూడా ఉండదు, ఎప్పుడు చదువు చదువు అనే తప్ప చదువుకోవడానికి కూడా ఎక్కువ ఫ్రీడమ్ కూడా అక్కడ ఉండేది కాదు, నేను బయటకు వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసరికి చెన్ కోపంగా హీరోని తిడుతూ ఉంటాయి. హీరోని గట్టిగా చెంప పైన కొట్టేస్తుంది. అది చూసి నాకు విన్నమ్మ చాలా యాక్టింగ్ చేస్తూ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి ఇదంతా నేను కావాలని చేయలేదు, ఎందుకంటే నేను జియా ఫ్యామిలీలో నా సొంత కూతురునైనా సరే ఎవరు కూడా నా పైన ఎక్కువ ప్రేమ చూపించారని ఇలా చేశానే తప్ప అంతకు మించి ఇంకేం లేదని అంటూ ఉంటే చెన్నై కోపం వచ్చి అక్కడున్న వైన్ అనేది పాడేస్తాడు, కావాలని సారీ చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ ఆ పార్టీ అంతా కూడా కంప్లీట్ అయిపోవడంతో తను అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చేసి చెన్నైమో కోపంగా నిజంగా నేను అలాంటిదని అసలు అనుకోలేదు, ఎలా యాక్టింగ్ చేస్తుందో చూడు, తన ఫేస్ చూస్తుంటేనే నాకు వామిటింగ్ వచ్చేస్తుందని చెప్తూ ఉంటాడు. అప్పుడే క్యాట్ ఉండి ఇప్పుడు ఇక్కడ చాలా ఫుల్ వర్షం పడుతుంది, అలాగే కొండ కూడా పగిలిపోతుంది, ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పు, అలాగే రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ అలానే చెప్తే షెన్ కూడా అలాగే అని తను అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా వస్తాడు. నువ్వేమైనా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావు, కొంచెమైనా ఉందా లేదని చెప్తూ ఉంటాయి. క్వీన్ కూడా చూసావా, నేను ఇప్పుడే వెదర్ రిపోర్ట్ చెక్ చేశాను, 2 days దాకా చాలా బాగుంటుంది క్లైమేట్, చూడు నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అనేసరికి హీరో నుండి మీ ఇష్టం, మిమ్మల్ని సేవ్ చేయడానికి మాత్రమే ఇలా చెప్పానని అంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళు ఒక విల్లాన్ అనేది బుక్ చేసుకుంటారు, అది కూడా ఒక కొండపైన ఉన్న విల్ల వాళ్ళ గ్రాండ్ పా బర్త్డే కోసం, అందుకే అక్కడ ఉన్న గెస్ట్లు అందరినీ కూడా బయటికి పంపించకూడదు, వాళ్ళని సేవ్ చేయాలని హీరోయిన్ అలా చెప్పింటుంది. అలాగే తన గొడుగు కూడా అక్కడికి హీరోకి ఇచ్చేసి చాలా స్పీడ్గా మళ్ళీ తిరిగి అదే విల్లలకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. హీరో కూడా తన దగ్గర ఉన్న గొడుగు తీసుకొని హీరోయిన్ వైపు ఒక నవ్వు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా అప్పుడే చిన్నగా వర్షం పడిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళ గ్రాండ్ పా అది పట్టించుకోకుండా మనకి ఇప్పుడు 10 million కాంట్రాక్ట్ ఉంది వెళ్ళాలని అంటూ ఉంటే ఫుల్గా వర్షం పడేస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ పా కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పటికైనా అర్థమైందని చెప్తూ ఉంటే అప్పుడే మళ్ళీ న్యూస్ రిపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా నిజంగానే అక్కడ రోడ్డు పైన ఉన్న కొండ పగిలిపోయిందని, అలాగే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిందని చెప్పేసరికి అంటే ఇదంతా క్వీన్ చెప్పిందంతా కూడా అబద్ధాలే, హీరోయిన్ చెప్పిందే నిజము, తనకు నిజంగానే అనిమల్స్తో మాట్లాడే భాష వచ్చని అంటూ ఉంటారు. అలా అక్కడికి ఇంకా ఫుల్గా వర్షం పడడంతో హీరో నైట్ అక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేక ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటే కింద ఏమో బ్లడ్ తోటి కాళ్ళు అచ్చులు అనేవి పడి ఉంటాయి. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉంటే దాని దగ్గర ఉన్న క్యాట్ ఏమో భయపడొద్దని చెప్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి హీరో తనకు దగ్గరకు వచ్చి హక్ చేసుకొని అది చూసి నువ్వు భయపడిపోతావు కాబట్టి టెన్షన్ పడొద్దని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసరికి 10 minutes బ్యాక్ వచ్చేసి ఎవరో ఒక డెలివరీ బాయ్ వచ్చి ఒక అమ్మాయిని చంపేశాడు, అలాగే తన కొడుకుని కూడా కిడ్నాప్ చేశాడని చెప్తూ ఉంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఓల్డ్ పర్సన్ అనేది వస్తాడు, తన నింగ్ ఫ్యామిలీ పర్సన్ అంటాడు. అలాగే నింగ్ ఫ్యామిలీ కోడలు కావడంతో తన లోపలికి వచ్చేసి నా కోడలు చనిపోయింది, కానీ అలాగే నా కూతురు నా మనవడు ఎక్కడికి వెళ్ళాడని చెప్తూ ఉండేసరికి క్వీన్ మధ్యలోకి వచ్చి మీరు టెన్షన్ పడొద్దండి, నా బ్రదర్ చెన్ను నిజంగానే చాలా బెస్ట్ ఆఫీసర్ అని చెప్తూ ఉంటాయి. గూ కూడా దానికి వంత పాడుతూ ఉంటాడు. అలా నింగ్ ఫ్యామిలీ హెడ్ కూడా సరే అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. హీరోయిన్కి ఏమో అనిమల్స్ ద్వారా మాట్లాడి కొన్ని క్లూస్ అనేవి దొరికింటాయి. అలా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో హీరో ఉండి కేవలం 24 hours సేవ్ చేయకపోతే ఖచ్చితంగా మీ మనవడు చనిపోతాడు, అది మీ ఇష్టం, అలాగే మీ మనవడు ఎలా ఉంటాడో ఒక ఫోటో నాకు ఇస్తే చాలా, అలాగే ఇది వైరల్ అయిపోయింది అనుకో ఖచ్చితంగా చంపేస్తారని అంటూ ఉంటే నింగ్ ఫ్యామిలీ హెడ్ ఏమో తనకి కేవలం 3 years, తన పేరు వచ్చేసి కోకో అని చెప్పేస్తాడు. అది విన్న గూవాల గ్రాండ్ పై ఏమో నిజంగా తను ఒక పిచ్చమ్మాయి మాటలు ఈ నింగెలా నమ్ముతున్నాడని కోపంగా తిడుతూ ఉంటే నింగుండి నా మనవడికి ఏమైనా కావాలి, గూ ఫ్యామిలీ లేనట్టే చేస్తానని కోపంగా చెప్పేస్తారు. కానీ ఇక్కడున్న చెన్ వాళ్ళు కూడా ఆ కేసును అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎలాగైనా సరే మీరు కనుక్కోవాలని చెన్ వాళ్ళకి ప్రెషర్ చేస్తూ ఉంటే క్వీన్ ఏమో నవ్వుతూ నా దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, నేను ఎలాగైనా కనుక్కోగలనని చెప్పి ఒక ఫేక్ నవ్వును అనేది నవ్వుతూ ఉంటుంది. మరోవైపు వీళ్ళంతా కూడా బయటకు రావడంతో హీరోయిన్ అలాగే షెన్ అక్కడున్న
క్యాట్స్ తోటి మాట్లాడుతూ ఉంటే క్యాట్స్ ఏమో ఒక సూట్ వేసుకున్న అబ్బాయి వచ్చాడు, అది కూడా ఒక రూమ్ లోకి వెళ్ళాడు. ఆ రూమ్ నెంబర్ వచ్చేసి 306 అని చెప్పి, అలాగే తను ఒక తాడు వేసుకుని వెళ్ళాడని చెప్తూ ఉంటే కానీ వాళ్ళిద్దరు కూడా గట్టిగా హక్ చేసుకున్నారని అయితే సరే కానీ ఇప్పుడు ఆ బాబు ఎక్కడి నుంచి వెళ్ళాడని చెప్తూ ఉంటే అక్కడికి కాకొచ్చి నేను చెప్తాను కానీ నాకు ఒక గిఫ్ట్ కావాలి, అది కూడా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తేనే తీసుకుంటానని చెప్పేసరికి షెన్నెమ్మ తన దగ్గరున్న ఒక కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఇచ్చేసరికి కాకుండా తీసుకుంటుంది. షెన్నెమ్మ కాక వైపు చూసి హీరోయిన్ వైపు తిరిగి అదేమైనా మూగదా ఎందుకు మాట్లాడలేదని చెప్తూ ఉండేసరికి కాక తన భాషలో గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి దాని మీనింగ్ అని చెప్పేసరికి కాకేమో నేను కాదు మూగని, మీ ఫ్యామిలీ మొత్తం మూగదని తిట్టుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆయన అక్కడున్న గోడ వైపు వెళ్ళి దిగిపోతూ ఉంటే కాకేమో ఇంకా ఎంతసేపు చేస్తారు త్వరగా రండి అని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడే హీరోయిన్కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే తను అసలు ఇంకా ఏమీ కూడా తినకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చి తను అనేది హక్ చేసుకుంటాడు. అలా తను అనేది సేఫ్ అయిపోతుంది. కానీ హీరోయిన్ తినకపోవడంతో తను చాలా వీక్గా ఉందని చెప్పి హీరోని తను ఎత్తుకొని మళ్ళీ ఆ ప్లేస్ కనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి అదిగో అక్కడ కాకి చూపిస్తుంది, ఆ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి 50 మీటర్స్ దూరం అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన బాడీ గార్డ్స్ తోటి తను ఎత్తుకొని అక్కడికనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన షెన్నేమో షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఆ పర్సన్ మా బాబుని చంపడానికి వెళ్తున్న సమయానికి హీరో వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసిన పర్సన్ అక్కడ నుంచి పారిపోవాలని చూస్తున్నా కానీ కరెక్ట్ టైంకి హీరో వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. ఆ బ్రదర్ వచ్చేసి వెంటనే ఆ పర్సన్ అనేది మధ్యలోనే ఆపేస్తాడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో గట్టిగా కిల్లర్ అనేది పట్టుకునేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ బ్రదర్ని చూసి అన్నయ్య నువ్వు వచ్చేసి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వేంటి ఎక్కడ ఇలా ఎందుకు నిలబడ్డావు అని చెప్తూ ఉంటే అదే ఏం కాలేదు నాకు బాగానే ఉందని చెప్పేస్తారు. కానీ వాళ్ళ బ్రదర్ కొంచెం కోపంగా హీరో వైపు తిరిగి నా చెల్లెలు నాకు ఇచ్చి నేను తీసుకోగలను చెప్తున్నా కానీ హీరో ఉండి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఆ కేసు గురించి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ కేసుకు సంబంధించిందని అంటూ ఉంటే హీరోయిన్కి ఏమో ఇప్పుడు ఇది కనుక సక్సెస్ అయిపోతే 20 మిలియన్ వస్తాయని చెప్పి హీరో తోటి చాలా నైస్గా మాట్లాడి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ దగ్గరకు వస్తుంది. అలా హీరోయిన్ ఏమో నాకు ఇప్పుడు కొంచెం ఫుడ్ లేనందుకు ఇలా కొంచెం కళ్ళు తిరిగాయి అని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తన కోసం ఒక చిన్న చాక్లెట్ అనేది తెచ్చిస్తాడు. అలాగే అక్కడ ఉన్న కాకి వైపు తిరిగి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్తూ ఉండేసరికి ఇదిగో నాకు ఇది ఇచ్చేసారని మొత్తం కూడా చూపిస్తానని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ బాబు చూసి నిజంగానే కాకి హీరోయిన్ తోటి మాట్లాడుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ తుడుతూ నువ్వు ఎప్పుడు కూడా ఇలా టయానికి తినకుండా ఉండొద్దు, నీ హెల్త్ పాడవుతుంది కదా అని చెప్తూ ఉంటారు. అలా లోపలికి అనేది హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి అనేది తీసుకొని వెళ్తారు. అక్కడున్న నింగేమో తన మనవడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే గూండి నేను చెప్పాను కదా చెన్ను చాలా కైండ్ పర్సన్, అలాగే చాలా త్వరగా ఈ కేసుననే సాల్వ్ చేస్తారని చెప్తూ ఉండేసరికి నింగేమో చెన్ను వైపు తిరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన ఉండి ఇదంతా కూడా చెన్నెని సాల్వ్ చేయలేదు, ఇదిగో ఇక్కడ ఉందే హీరోయిన్ తనే సాల్వ్ చేసిందని చెప్పి బాబుని కూడా తనే పట్టుకొని వచ్చిందని చెప్పేసరికి అది విన్న చెన్నెమ్మ ఇంత త్వరగా అలాగే ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలవు అని చెప్తూ ఉండేసరికి అది చూసిన క్విన్ నుండి ఇదంతా నువ్వే కావాలని ప్లాన్ వేసావా ఏంటి మనీ కోసం చెప్పనేసరికి అది విన్న హీరోయిన్ అలాగే నింగేమో చాలా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలా ఎలా మాట్లాడగలవు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇదిగో అక్కడుంది ఆ కాకే సాక్ష్యం అని చెప్పేసరికి ఆ కాకి ఏం మాట్లాడుతుంది అలాగే ఏం అబద్ధాలు చెప్తుందని అంటూ ఉంటే కిందున్న బాబుండి తాతయ్య అస్సలు తను అబద్ధాలు చెప్పట్లేదు, నిజంగానే నన్ను ఆంటీనే సేవ్ చేసింది, అలాగే ఆ కాకినే నాకు అడ్రస్ మొత్తం కూడా చెప్పిందని చెప్పేసరికి అదంతా విన్న నింగేమో కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో సరే అయితే నా నిజాయితీ నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఆ కాకిని అనేది చెన్ దగ్గరికి వచ్చేసి చెంతల పైన కూర్చోమని చెప్తుంది. అలా చెప్పేసరికి సేమ్ ఆ కాకి అలానే వచ్చి కూర్చుంటుంది. అది చూసిన నింగ అలాగే హీరో వాళ్ళ గ్రాండ్ పా కూడా షాక్ అయిపోయి మనకేం కళ కనట్లేదు కదా అని అంటూ ఉంటా కాకి అంతటితో వదులకుండా చెన్ పైన అనేది టాయిలెట్ కూడా పోసేస్తుంది. ఆ స్మెల్కేమో క్విన్ అనేది కొంచెం దూరం వెళ్తూ ఉంటే చెన్నేమో కోపంగా హీరోయిన్ వైపు చూసి ఇదంతా నువ్వే కదా కావాలని ఇలా చేసావు కదా అని హీరోయిన్ అనేది తిడుతూ ఉంటే పక్కన చుట్టుపక్కన వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో సైలెంట్ గా నేనేం చేశానని చెప్తుంది. అప్పుడే నింగేమో హీరోయిన్ తన మనవుని సేవ్ చేయడం కోసం తన కోసం అనేది ఒక బ్రాస్లెట్ అలాగే ఒక 10 మిలియన్ చెక్ ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న చెన్ నుండి ఇది ఒక సోషల్ వర్క్ లాగానే మీరెందుకు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఇవి తీసుకున్న ఒక క్రైమ్ అయితే తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ ఇన్ని గిఫ్ట్స్
గిఫ్ట్స్ కూడా చాలా సాడ్గా తిరిగి రిటర్న్ ఇవ్వబోతూ ఉంటుంది. అది చూసిన నింగుండి నేనే కదా ఇచ్చేది, తను నా మనోడిని సేవ్ చేసినందుకు నేను ఇస్తున్నాను, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అని చెప్పి తను అనేది మళ్ళీ తిరిగి రిటర్న్కి హీరోయిన్కి మనీ అనేది ఇచ్చేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు ఆఫీసర్స్ వచ్చి ఇదంతా కూడా ఎవరు మొత్తం కూడా చేశారని చెప్తూ ఉండేసరికి ఆ కిల్లర్ని అనేది తీసుకొని వచ్చేస్తారు. ఆ కిల్లర్ని చూసిన వెంటనే నింగుండి చాలా షాక్ అయిపోయి నువ్వేంటి ఇలా అని చెప్తూ ఉంటే, మీకు తన గురించి తెలుసా అంటే తెలుసు, తను నా కొడుకుతో పాటు జూదం ఆడేవాడని చెప్పేసరికి అవును అలానే చేసేవాడిని, కానీ నీ కొడుకు వల్ల నా మనీ మొత్తం కూడా పోయింది, కానీ నీ కొడలేమో కొద్ది రోజులతో చాలా బాగుండేది, నాతో పాటు బెడ్ షేర్ చేసుకునేది, కానీ తనకేమో సడన్ గా కొడుకు పైన ప్రేమ వచ్చినట్టుంది, అందుకే తన కొడుక్కి సొంత తల్లిలాగా ఉండాలని చెప్పి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది, అందుకే నేను ఇక్కడికి వచ్చేసి ఇలా చేశాను, అందుకే తన్ని నేను చంపేశాను, అలాగే తిన్ని కూడా బెదిరించి డబ్బులు తీసుకోవాలనుకున్నాను, కానీ ఇలా దొరికిపోయానని చెప్తారు. అలా పోలీసులే మా కిల్లర్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా వర్షం తగ్గకపోవడంతో హీరోయిన్ అదే విల్లాలోనే ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక వెయిటర్ వచ్చేసి మేడం ఇదిగోని మీకోసం ఫుడ్ అని చెప్పి తనకు అనేది ఫుడ్ ఇచ్చేస్తారు. అలా హీరోయిన్ ఆ నైట్ అనేది పడుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా వర్షం మొత్తం కూడా క్లియర్ కావడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే డాగ్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి డాక్టర్ నేను కూడా మీ ఎంట వచ్చేస్తాను, నన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అసలు వద్దు ఇక్కడే ఉండని చెప్తుంది. అప్పుడే మళ్ళీ ఆ డాగ్ లోపలికి వెళ్ళి ఇదిగోండి నేను నీకోసం నా దగ్గర ఉన్న కొన్ని గిఫ్ట్స్ నీకు ఇస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఏంటి అని చూస్తుంది. కానీ హీరో ఉండి ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకా 7 days తర్వాత మళ్ళీ నా డాగ్ని చెకప్ చేయడానికి రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. కావాలనే చెన్ని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మా బ్రదర్ నంబర్ లేదు, అలాగే నా నంబర్ తీసుకుని మీకు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయమని చెప్తుంది. అది చూసిన హీరోయిన్ కూడా సరే అని అలాగే డాగ్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొని అక్కడికి వాళ్ళ బ్రదర్ రావడంతో వాళ్ళ బ్రదర్ ఏంటి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన డాగ్ ఏమో హీరోయిన్ బైక్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చెన్నేమో నిజంగా హీరోయిన్ ఒక్క రోజులోనే ఇదంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిందని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి తన దగ్గర ఇంకో క్యాట్ ఏమో ఇంత లేట్ వచ్చేది నేను ఉన్నా అనుకున్నావా పోయినావా అనుకున్నావా అని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నన్ను క్షమించి ఆ రోజు వర్షం ఫుల్ గా పడింది అందుకే లేట్ అయ్యి వచ్చానని చెప్తుంది. అప్పుడే డాగ్ ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి తను చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే డాగ్ బెల్ట్ అలాగే గోల్డ్ ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ తోటే ఉంటాయి. అది చూసి తను ఇవంతా మనీ నాకేం చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్కి షన్ ఫోన్ చేసి చూసావా ఒకసారి ఆన్లైన్లో నీ పైన చాలా రూమర్స్ వస్తున్నాయి, అలాగే నీ పైన చాలా యాంటిక్ ఫ్యాన్స్ కూడా తయారవుతున్నారని ఫోన్ చేసి చెప్తూ ఉంటే హీరో ఉండి అవన్నీ తను హ్యాండిల్ చేసుకోగలదు, నువ్వెందుకు నా ఫోన్ తోటి తనకి మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నావు అని చెప్పేసరికి షన్ ఏమో భయపడిపోయి వెంటనే హీరోకి అనేది ఫోన్ ఇచ్చేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ ఏమో తన లైవ్ స్ట్రీమ్కి అనేది వచ్చేసరికి అక్కడ తన ఫోటో చాలా వైరల్ అయిపోతూ ఉంటుంది. అది కూడా ఏదో కాదనమాట, తను అనేది కొంచెం పిల్లితోటి చాలా క్యాజువల్ గా ఆడుకుంటా అలాగే తను చిన్నగా కొట్టిన ఫోటోని అనేది కావాలనే తను చాలా వైరల్ చేసి తనకి అనిమల్స్ అంటే అసలు ఇష్టం లేదని తను చాలా కొడుతుందని అది అనేది వైరల్ చేసి ఉంటుంది. కావాలని కొంతమందికి మనీ ఇచ్చి మళ్ళీ ఇలా సెట్ చేసి ఉంటుంది క్వీన్. అది చూసిన హీరోయిన్ నుండి తను చెప్పిన మాటలన్నీ కూడా మీరు నమ్ముతున్నారు కదా, అయితే మీకు అంత డౌట్ ఉంటే మీకు మీ అనిమల్స్ పైన ఏవైనా కానీ ఉంటే నాకు చెప్పండి, నేను మొత్తం కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసరికి అలాగే గు అలాగే షన్ కూడా తనకి సపోర్ట్ చేస్తారు. అలాగే తన కోసం చాలా గిఫ్ట్స్ పంపించేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్న ప్రతి ఒక్కరిది కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పుడే తనకు అనేది ఒక ఫోన్ వస్తుంది, అది కూడా వీడియో కాల్ రావడంతో ఒక పర్సన్ ఏమో ఫేస్ కి మాస్క్ వేసుకొని తన దగ్గర ఉన్న క్యాట్ తోటి ఇదిగో ఈ పాలు తాగమంటే అసలు ఎందుకు నా దగ్గర ఉన్న ర్యాట్ తాగట్లేదని చెప్పేసరికి అవునా ఒకసారి తన వైపు చూపించండి అని చెప్పి ఎలక అనేది హీరోయిన్ వైపు తిరుగుతుంది. ఆ పర్సన్ పేరు వచ్చేసి జావ్ అయి ఉంటుంది. జావ్ గురించి అనేది చెప్పి జావ్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ సిస్టర్ ఉంది, అది కూడా తను అనేది చంపాలని చూస్తుందని చెప్పి అందుకే అది అక్కడ ఉన్న పాల్లో ఉన్న పాయిజన్ కలిపిందని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే జావ్ అనేది మీరు డోర్ క్లోజ్ చేసేయండి, అలాగా ఆ పాలు కూడా అక్కడ పాడేసి ఎవరికి కూడా తెలియకుండా బయటికి రండి అని చెప్పేసరికి జావ్ కూడా సరే వచ్చానని చెప్తుంది. వెంటనే మీరు పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ నుంచి మెసేజ్ అనేది వస్తుంది, నేను ఆల్రెడీ దగ్గరలోనే ఉన్నాను వెళ్తానని చెప్పి. అలా డైరెక్ట్ గా వాళ్ళ బ్రదర్ అనే జావ్ దగ్గరికి వెళ్ళేసరికి జావ్ ఏమో తన ఫేస్ మాస్క్ తీస్తాడు, తను ఒక చాలా స్విమ్మర్ అయి ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయిని పట్టుకునేసరికి ఆ అమ్మాయి నేను ఏం కావాలని చేయలేదు, నేను కేవలం మీతో నైట్ ని స్పెండ్ చేయడానికి ఇలా చేశానని చెప్తూ ఉండేసరికి అక్కడికి ఆల్రెడీ చెన్ వాళ్ళు కూడా వస్తారు. కానీ అంతకంటే ముందే హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా కలిసి ఆ కేసును సాల్వ్ చేశారని తెలుసుకొని ఆ లైవ్ స్ట్రీమ్ మొత్తం కూడా ఈ హీరోయిన్ కి సపోర్ట్ గా మారిపోతుంది. కానీ క్వీన్ అంతటితో వదులుకుండగా తను ఇంకా మనీ ఎక్కువ స్పెండ్ చేసి మళ్ళీ కొంతమందిని హీరోయిన్ పైన అటాక్ చేయడం
చేయడానికి అనేది పంపిస్తుంది. అప్పుడే అక్కడికి చెన్ రావడంతో ఏమీ తెలియనట్టు మంచిగా యాక్టింగ్ చేస్తూ నేను త్వరలోనే ఒక చిన్న నాకంటూ ఒక పెట్ హాస్పిటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి చెన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ పైన ఇంకా కొన్ని రూమర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, కానీ తను అసలు అది పట్టించుకోదు. అప్పుడే జావ్ ఏమో హీరోయిన్ పిలిచి తను స్విమ్ చేస్తున్న ప్లేస్ కన్నా తీసుకొని వెళ్తారు. సేమ్ అక్కడికి హీరో కూడా వచ్చింటాడు, ఎందుకంటే తన ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడానికి కోచ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ వైపు చూసి అది కూడా ఒక అబ్బాయితో రావడంతో జెల్సీగా ఫీల్ అయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏం మాట్లాడకపోవడంతో కోపం వచ్చి వెంటనే తనకు అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా అక్కడ ఉన్న వాటర్ ఫాల్ లేక అనేది హీరోయిన్ నెట్టేస్తుంది. ఆ హీరో ఏమో వెంటనే నీళ్ళలో పడిపోతాడు. వెంటనే జావ్ తన దగ్గరకు వచ్చి తనకి సపోర్ట్ చేసి పైకి అనేది పిలిచేసరికి హీరోయిన్ నుండి తల్లి నా పని అయిపోయింది ఈ రోజు అని అనుకుంటూనే, కానీ తన మనసులోనేమో ఏమున్నాడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని అనుకుంటూ ఉంటే డాగ్ ఉండి హీరోయిన్ వైపు తిరిగి డాక్టర్ మీరు ఏం చేస్తున్నారు, తనకి ఇంకా కోపం వస్తుందని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లిన్ అనే పర్సన్ వస్తాడు. తను చాలా మంచి స్విమ్మర్ అయి ఉంటాడు, కానీ తనేమో ఈ స్విమ్మర్ నుంచి రిజైన్ చేస్తున్నానని చెప్పేసరికి కోచ్ ఉండి నేను దీనికి అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే లేదు నాకు ఆల్రెడీ చాలా ఏజ్ అయిపోయింది, నేను అసలు స్విమ్ కూడా చేయలేకపోతున్నానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి మీరు ఒకసారి చేయండి నేను చూపిస్తానని చెప్పి అనేసరికి తను కూడా సరే అని తననే స్విమ్ చేయడానికి వెళ్తాడు. తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు వేసేసరికి అవేటివో పురుగుల్లా కనిపించడంతో లిన్ చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ అవతల సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన లిన్ నుండి మళ్ళీ రౌండ్ కొట్టేసరికి అక్కడ ఉన్న కోచ్ నుండి చూసావా ఇలానే నువ్వు కనుక స్విమ్ చేసావు అనుకో వరల్డ్ కప్ మనకే వస్తుంది, నువ్వు నిజంగా చాలా బెస్ట్ చేస్తావు, కానీ నువ్వు కొంచెం భయపడిపోతున్నావు అని చెప్పేసరికి అది విన్న లిన్ ఇదంతా హీరోయిన్ వల్లే అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ కోచ్ ఇదంతా హీరోయిన్ వల్లే కాబట్టి నువ్వు కనుక ఇక్కడ వచ్చి వీళ్ళందరికీ కూడా మోటివేషన్ ఇచ్చేవనుకో నీకు మంత్లీ శాలరీ కూడా ఇస్తాను, అది కూడా 50,000 అని చెప్పేసరికి హీరోయిన్ క్యాలిక్యులేషన్ వేసుకొని సరే అని ఒప్పుకుంటుంది. అలాగే ఇప్పుడు నా పైన చాలా రూమర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఇదే విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదని చెప్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా పర్లేదు మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి హీరోయిన్ తోటి ఫోటో అనేది దింపుతూ ఉంటారు. అది చూసిన హీరోకి ఇంకా జెల్సీ వస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఒక పెద్ద యాక్టర్ కదా అని చెప్పేసరికి అయితే సరే అని చెప్తారు. అప్పుడే జావ్ వచ్చి వీచాట్ నెంబర్ ఇవ్వమని చెప్పేసరికి జావ్ కంటే ముందే హీరో తన వీచాట్ అకౌంట్ అనేది తీసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి ఏం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే ఏం లేదు నాకు కోసం ఏమైనా అడగాలంటే నీకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి కదా అందుకే ఇలా తీసుకున్నానని చెప్తుంది. సరే అని హీరోయిన్ కూడా నార్మల్ అయిపోతుంది. మరోవైపు ఏమో క్విన్ నుండి ఆల్రెడీ ఒక చిన్న పెట్ హాస్పిటల్ అనేది ఓపెన్ చేస్తుంటుంది. అలాగే తన దగ్గర కొన్ని అనిమల్స్ కూడా పెట్టుకొని తనకు చాలా మంచిగా చూసుకుంటూ ఉంటే తన కింద పనిచేస్తున్న ఒక అమ్మాయి వచ్చేసి నిజంగా మేడం మీరు చాలా బాగున్నారని చెప్తూ ఉంటే అవును ఈ అందంతో నేను ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫేమస్ కావాలని చెప్తూ ఉండేసరికి మీకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు, కానీ హీరోయిన్ ఉంది కదా తనకి 1 మిలియన్ అయ్యారని చెప్పేసరికి తనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జావ్ తన కోసము ఒక స్వీట్ కాఫీ తీసుకొని వస్తూ ఉండేసరికి అది చూసిన హీరో జెల్సీగా ఫీల్ అయ్యి తనేదో కిస్ చేస్తున్నట్టుగా చాలా క్లోజ్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది చూసిన జావ్ ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి అక్కడ నుంచి నిదానంగా జారుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో నువ్వేం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే నేను ఏం చేయలేదని చెప్పేస్తారు. అప్పుడే హీరోని నీకు తెలుసా క్విన్ అనేది ఒక పెట్ హాస్పిటల్ ఓపెన్ చేసింది, ఆ ఇన్విటేషన్ కూడా నాకు పంపించింది, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తూ ఉంటే అందులో ఏదో తికమక ఉంది, ఖచ్చితంగా నేను కాకి హెల్ప్ తీసుకోవాలని చెప్పి మొత్తం ప్లాన్ ప్రకారం తన డాక్ అనేది ఒక గోల్డ్ బ్రాస్లెట్ వేసి ఇది కాకి తను ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుందని చెప్తుంది. అది విన్న హీరో నిజంగా చేస్తుందా తనకి ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటే తను అసలు పట్టించుకోదు. కానీ మరోవైపు మీ క్విన్ అనేది చాలా మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కొన్ని పేపర్స్ తీసుకొని రావడంతో హీరోయిన్ ఏమో కోపంగా ఇదంతా హీరోయిన్ పని అని ఇదంతా నువ్వే చేసావు నా పైన నీకు ఎందుకు అంత కోపం అని హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ నుండి ఇదంతా నీ తప్పే, నువ్వు ఎలా చూసుకోవాలి పెట్స్ అనేది చాలా మంచిగా చూసుకోవాలి, కానీ నువ్వేం చేస్తున్నావు వాటిని టార్చర్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఏమో మళ్ళీ నార్మల్ ప్లేస్కి వెళ్ళి కాకి దగ్గరికి వెళ్ళి నిజంగానే అన్ని డాగ్స్ కూడా బయటకు వస్తాయి కదా తన నిజ స్వరూపాన్ని బయట పెడతాయి కదా అని చెప్తూ ఉంటే కాకుండా నేను అన్నిటికీ కూడా చెప్పాను అన్ని కూడా సరైన ఒప్పుకున్నాయని చెప్తుంది. అలా లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేసేసరికి తను అన్ని రోజులు కూడా మంచిగా చూసుకున్న ఒక గొర్రెను అనేది తన దగ్గరికి తీసుకొని వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ వైపు చూసి అలాగే క్విన్ వైపు చూసారో తను ఎంత మంచిగా చూసుకుంటుందో అని మాట్లాడుకుంటూ ఉంటే క్విన్ నుండి తను నేను చెప్పినట్టు వింటుందని చాలా మంచిగా చెప్తూ ఉంటుంది, కానీ హీరోయిన్ తనంతా కూడా ఫ్రాడ్ చేస్తుందని అలాగే అక్కడ
ఉన్న అనిమల్స్ అన్నిటిని కూడా టార్చర్ చేస్తుందని, ఇప్పుడు తన దగ్గర ఉన్న అనిమల్ని కూడా తను చాలా టార్చర్ చేసి అలాగే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చిందని చెప్తూ ఉంటే, క్వీన్ ఏమో ఇందులో నా తప్పేముంది, తను ఫుడ్ తినకపోతే ఇంజెక్షన్ ద్వారానే కదా తనకి స్ట్రెంత్ ఇచ్చేదని చెప్తూ ఉంటా. అదే కాదు చూడు, ఇప్పుడున్న డాగ్స్ అన్ని కూడా ఎలా చేసావు నువ్వు, అవన్నీ కూడా నీ పైన చాలా కోపంగా ఉన్నాయని చెప్తూ ఉంటే, తన దగ్గర ఉన్న అనిమల్ ఏమో క్వీన్ పైన అనేది ఉమ్మేస్తుంది. అది చూస్తాను చాలా కోపడుతూ ఉంటే, అప్పుడే హీరోయిన్ నుండి చూసావు కదా ఎలా ఉందని అందరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అలాగే లైవ్ స్ట్రీమ్ లో కూడా క్వీన్ చూసి నవ్వుతూ ఉంటారు. తను అసలు అందంగా లేదు, ఇదంతా మేకప్ ద్వారానే. ఇన్ని రోజులు కూడా తన హాస్పిటల్లో పెట్టిన క్యాట్స్ అలాగే డాగ్స్ అన్ని కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. ఆవిడని పట్టుకోవడానికి క్వీన్ అనేది పైకి వెళ్తూ ఉంటాయి. చెన్నేమో క్వీన్ కి కంగ్రాచులేషన్ చేద్దామని తన దగ్గరకు వెళ్తూ ఉంటే స్టెప్స్ పై నుంచి స్లిప్ అయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోవడంతో అదంతా కూడా చెన్ను సెకండ్ లోనే జరిగిపోతుంది. అక్కడున్న ఫ్లవర్స్ అనేది కింద పాడేసి హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ ఏమో కంప్లీట్ గా తను ప్యారలైజ్ అయిపోయిందని, అసలు ఎప్పుడు కూడా నడవలేదని చెప్తూ ఉండేసరికి క్వీన్ అంతటితో వదులుకుండా ఇదంతా హీరోయిన్ తప్పే, తన వల్ల నాకు ఇలా అయింది, ఖచ్చితంగా తన పైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసరికి చెన్న అసలు పట్టించుకోడు. ఎందుకంటే తన ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో తనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అందుకే వెంటనే నువ్వు అన్ని కూడా పిచ్చి మాటలు మాట్లాడేసి బంద్ చేయని చెప్పి, అలాగే ఇన్ని రోజులు కూడా తను చేస్తున్న కేసులో ఒక క్లూ దొరికిందని తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి క్వీన్ అనేది చాలా కోపంగా ఉంటుంది చనిపోయిన. నేను నిజంగానే జీ ఫ్యామిలీకి సొంత కూతుర్ని, కానీ నన్ను ఇలా ఎలా ట్రీట్ చేయగలరని చెప్తారు. అప్పుడే తను అనేది ఇన్ని రోజులు కూడా క్వీన్ దగ్గర ఉన్న పెట్స్ అన్నిటిని కూడా తను నార్మల్ గా వేరే హాస్పిటల్ కనే షిఫ్ట్ చేస్తుంది. అలాగే హీరో నుండి నా దగ్గర కొంచెం మనీ వచ్చాక నేను కూడా మంచి హాస్పిటల్ ఓపెన్ చేసి వాటిని చాలా బాగా చూసుకుంటానని అనుకుంటుంది. హీరోయిన్ దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చి, ఇదిగో కేసులు అన్ని కూడా సాల్వ్ అయినాక మనీ వచ్చినట్టువి, ఇవన్నీ కూడా నీ దగ్గరే పెట్టుకొని చెప్తూ ఉంటే హీరో నుండి, లేదు బ్రదర్ మా ఇద్దరం కూడా హార్డ్ వర్క్ చేసాం కాబట్టి ఇద్దరు కూడా సగం తీసుకుందామని చెప్తారు. అప్పుడే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కూడా చాలా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఒక 50 ఏళ్ల పర్సన్ ఏమో చాలా కాస్ట్లీ అయిన యాంటిక్ పీసెస్ అన్ని కూడా దొంగతనం చేస్తున్నాడని తెలుసుకునేసరికి హీరోయిన్ నుండి, బ్రదర్ మన ఇద్దరం కూడా కలిసి సాల్వ్ చేద్దామా, దాంట్లో వచ్చే మనీ మన ఇద్దరం కూడా తీసుకుందామని చెప్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఇక్కడ కేసు గురించి చెన్ అనేది చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అలాగే ఒక 20 మెంబర్స్ టీమ్ ని మొత్తాన్ని కూడా సర్చ్ చేయడానికి పంపించాలని చెప్తూ ఉంటే, కెప్టెన్ ఏమో చెన్నుని చూసి నిజంగా నువ్వు చాలా గ్రేట్ పర్సన్, చాలా బాగా ఆలోచిస్తావని చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒకసారిగా అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. ఆ క్రిమినల్ అలాగే తను తీసుకున్న యాంటిక్ పీస్ ని కూడా తీసుకుని వచ్చి, ఇదిగోండి కెప్టెన్ మేము ఆల్రెడీ కేసుని సాల్వ్ చేసామని చెప్పేసరికి అది విన్న కెప్టెన్, నిజంగా మీరు చాలా గ్రేట్ తెలుసా, ఇంత త్వరగా కేసుని ఇలా సాల్వ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తే, ఇదంతా నా సిస్టర్ వల్లే, తనకి నిజంగానే అనిమల్స్ తో మాట్లాడే లాంగ్వేజ్ తెలుసు అని చెప్తూ ఉంటారు. అదంతా చూసిన చెన్నుండి, ఇన్ని రోజులు కూడా మాతో పాటే ఉన్నావు కదా, ఇప్పుడు కూడా తిరిగి మా ఫ్యామిలీతో పాటు రా, నేను చూసుకుంటానని ఏదో హీరోయిన్ కి ఆఫర్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఒక నవ్వు నవ్వుతుంది, నేను అసలు రాను, ఎందుకంటే నా బ్రదర్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాడు, అలాగే నాకు ఇప్పుడు జియా ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం కూడా లేదు, నేను ఆల్రెడీ నా పేరు పైన కూడా చేంజ్ చేసుకున్నాను చూడండి అని చెప్పి తన ఐడి కార్డ్ ని అక్కడున్న చెన్కి చూపించేసరికి చెన్నేమో ఐడి కార్డ్ చూసి చాలా షాక్ అయిపోతాడు. నిజంగా నువ్వు ఇలా చేయగలవని అంటే, అవును చేశానని చెప్తుంది. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి తను ఫుడ్ తిందామని అంటూ ఉంటే డోర్ బెల్ అనేది మోగుతుంది. ఏంటని కింద చూసేసరికి అక్కడ హీరో అలాగే హీరోతో పాటు తన డాగ్ కూడా ఉంటుంది. డాగే తను ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చిందని చెప్తూ ఉంటాడు. కానీ డాగే ఇదంతా కూడా తన వల్లే, మా బాస్ నిన్ను చాలా మిస్ అయ్యాడు, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే లోపలికి రమ్మని చెప్పి హీరోయిన్ ఫ్రెష్ అవ్వమని తన డ్రెస్ అనేది ఇస్తుంది. ఆ డ్రెస్ హీరోకి చాలా పైకి అయిపోయి ఉంటుంది. అలాగే వెనక సైడ్ కూడా తోకలాగా రావడంతో ఏంటిదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఈ డ్రెస్లు నువ్వు చాలా బాగున్నావని చెప్తుంది. అలాగే నాకు చాలా నిద్ర వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తానని చెప్తూ అక్కడున్న స్విమ్మర్ అన్ని కూడా వీడియోలు చూస్తూ ఉండేసరికి హీరో ఉండి, ఏంటివి ఇలా చూస్తున్నావని చెప్తే, ఏం చూస్తున్నా ఏంటి, వాళ్ళు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా అని చెప్తూ ఉంటాడు. హీరో కోపంగా అవన్నీ విడిచిపెట్టి, ఇదిగో ఇది కాంట్రాక్ట్, నా డాగ్ని చూసుకోవడానికి నువ్వు కంప్లీట్ గా నా డాగ్కే డాక్టర్ గా ఉండాలి, నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా పర్లేదులే కొద్ది రోజులు కాబట్టి అని తను అనేది ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసేస్తుంది. అప్పుడే హీరోయిన్ ఉండి, నిజంగా కదా ఆ స్విమ్మర్స్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా అని చెప్తూ ఉంటే హీరో ఉండి, ఇప్పటి నుంచి ఫ్యూచర్ లో మన ఇద్దరం కూడా కలిసి పని చేయాలని చెప్పి హ్యాండ్ షేక్ చేసుకుంటూ ఉంటే ఒకరికొకరు కళ్ళలో చూసుకొని కిస్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా సౌండ్ రావడంతో లేచి నిలబడి పైకి అనేది వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అలాగే తను ఆర్డర్ పెట్టిన చికెన్ కూడా రావడంతో ఇద్దరు కూడా కలిసి తిందామని చెప్పేసరికి హీరో కూడా సరే అని తింటూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న డాగ్ ఏమో మా బాస్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, మీరే చూడండి తన మజిల్స్ అని చెప్పి ఒక్కసారిగా ఆ టీ షర్ట్ అనేది చింపేస్తుంది. అది చూసిన హీరో ఏమో డాగ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో బాడీని టచ్ చేయడానికి వెళ్తూ
వెళ్తూ ఉంటుంది. హీరో ఏమో డాగ్ని కోపంగా తిడుతూ ఉంటే డాగ్ ఒక్కసారిగా హీరోయిన్ పైన నెట్టేస్తాడు. అలా అప్పుడే కావాలని ఆ డాగ్ అనేది లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తుంది. అది చూసి హీరో డైరెక్టర్ తనకి చాలా క్లోజ్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని హీరోయిన్ అనేది ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తనకనేది కిస్ చేసేస్తుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.